నమస్తే, వెల్కమ్ టు బే3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు బస్సులోనే సీఎం ప్రయాణం. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. బైంసాలో మహిళా డాక్టర్లచే మహాలక్ష్మి పథకం ప్రారంభం. మధ్యాహ్నం 2 గంటల నుండి మహిళలకు ఉచిత ప్రయాణం. వేములవాడలో ఘనంగా సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు. గోదావరి ఖనిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం ప్రారంభం. దవాఖానాలో ప్రారంభించిన పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్. అసెంబ్లీ ఆవరణం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం రేవంత్ రెడ్డి బస్సులోనే ప్రయాణించారు. అక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని బైంసా పట్టణంలోని స్థానిక ప్రయాణ ప్రాంగణంలో మహిళా డాక్టర్స్, ఆర్టీసీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కలిసి మధ్యాహ్నం 2 గంటలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇక నుండి ఒక్కొక్కటిగా 6 గ్యారంటీల అమలు జరుగుతుందని, మహిళలందరూ ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ఆధార్ కార్డు తదితర గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రాష్ట్ర ప్రజలకి అన్ని ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనందరావు పటేల్, ఎంఏ లతీఫ్, చందులాల్ పటేల్, ముత్యం రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం ముందు భాగంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి 77వ జన్మదిన వేడుకలను వేములవాడలో ఆదిశీనన్న నాయకత్వంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న గుడి ముందు కేక్ కట్ చేసి పోలాలను కట్టేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఇచ్చి 4.5 కోట్ల ప్రజల గురించి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉండాలని కోరుచు, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన పుట్టినరోజు సందర్భంగా నిర్మల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టెంపుల్ ముందు కేక్ కట్ చేసి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. అదేవిధంగా కోడె మొక్కులు చెల్లించుకొని ఇంకెన్నో పుట్టినరోజు చేసుకోవాలని సోనియా గాంధీ గారు ఆ రాజ్యసభను జరుపున తెలంగాణ ఇచ్చిన రోజు ఈరోజు మా ప్రియతమ నాయకుడు ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ జయంతి సందర్భంగా పెద్దలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడి ముందు కేక్ కట్ చేయడం జరిగింది. వారి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఇలా ఒక విధంగా చూస్తుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లి పెద్దలు సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ చరిత్ర చూసుకుంటే పెద్దలు 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా కూడా మన్మోహన్ సింగ్ ఒక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ పెట్టి ఇలా భారతదేశాన్ని కాపాడిన ఘనత ఇలా పెద్దలు సోనియా గాంధీ గారు. ఇలా కూలీ వ్యవస్థలో పేదరికంలో ఉన్న పేదలకు ఇలా ఉపాధి హామీ కల్పించిన ఘనత కూడా ఇలా పెద్దలు సోనియా గాంధీ గారు. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయంను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ రెమో రాజేశ్వరి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో భాగంగా శనివారం 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత పథకం ద్వారా 5 నుండి 10 లక్షలకు వైద్య సహాయాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కలెక్టర్ ప్రారంభించారు. ఓకే సార్. సార్ మీరేం సార్ సార్ సార్
ఓ అన్నా అందరికీ తెలిసిందంటే చాలా సంతోషమైన దినం మనకి. ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన జిల్లా మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 2 కార్యక్రమాలు మనం లాంచ్ చేసుకోబోతున్నాం. మొదటిది అందరికీ ముందుగానే తెలిసినట్టు ఈ హాస్పిటల్లో మనం కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఈ ఆరోగ్యశ్రీ లిమిట్ అనేది 5 లక్షల నుంచి ఈ రోజు నుంచి 10 లక్షలకి ప్రభుత్వం పెంచడం అనేది జరుగుతుంది. అందరికి ముందుగానే తెలిసిన ఒకసారి మళ్ళీ అంకెలు మీ అందరి ముందు పెట్టడం జరుగుతుంది. మన ఆరోగ్యశ్రీ ద్వారా 1600 పైన ప్రొసీజర్లకి క్యాష్లెస్ బెనిఫిట్ అనేది పేషెంట్లకి అందడం ముందుగానే జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా 1300 హాస్పిటల్ పైన ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ముందుగానే ఎంపానల్ అయి ఉన్నారు. మూడోది ఈ 10 లక్షలు ఈ రోజు నుంచే ఎటువంటి కాగితాలు మనం ఎక్స్ట్రా కాగితాలు లేకుండానే ప్రజలందరికీ ఈ రోజు నుంచే అందుతుంది. సిబ్బంది కూడా పూర్తిగా తయారై ఉంది. అంటే ఈ రోజు నుంచే మీరు హాస్పిటల్ కి వచ్చి ఈ 10 లక్షల వరకు మీరు ప్రొసీజర్స్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా క్యాష్లెస్ పద్ధతిగానే ఇంకా ఎటువంటి కాగితం ఎక్స్ట్రా అడగకుండానే సిబ్బంది కూడా పూర్తిగా తయారై ఉంది. రెండో కార్యక్రమం ప్రత్యేకంగా మా మహిళలందరికీ ఈ ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు లాంచ్ చేయబోతున్నాము. ప్రతి తెలంగాణ నివాసికి మహిళ గాని ఉంటే ఫ్రీగా ఆర్టీసీ ప్రయాణం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి సర్వీస్, లగ్జరీ తప్ప ప్రతి సర్వీస్ ఇంటర్ స్టేట్ ని కూడా మన స్టేట్ బార్డర్ వరకు ఫ్రీ చేయడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. దీనికి కేవలం ఒక ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చిన కార్డు ఉంటే, నివాసి నిరూపించుకునే కార్డు ఉంటే ఎటువంటి ప్రశ్న అడగకుండా మీ ట్రావెల్ ఫ్రీ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోండి. ఇది కూడా మన గవర్నమెంట్ సిపి గారు, మన ప్రజాప్రతినిధులు ఈ రోజు లాంచ్ చేయబోతున్నారు. మహిళలందరికీ ఈ సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని నా విజ్ఞప్తి. మీ సమాజంలో మీ భాగస్వామ్యాన్ని కూడా పూర్తిగా మీరు ఇంకెంతో మీరు పూర్తి చేసుకుంటారనే నమ్మకంతో ప్రభుత్వం మీ పైన ఈ అందించే సౌకర్యాన్ని పూర్తిగా మీరు ఉపయోగించుకుంటారనే ఒక కలెక్టర్ గా నా నమ్మకం కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఎటువంటి మీకు అపోహలు ఉన్నా మీరు ప్రయాణం చేయగానే ఇవన్నీ మీకు తీర్చడం అనేది జరుగుతుంది అనేది ముందుగానే చెప్తున్నాను. ఎటువంటి ప్రశ్నలు అడగం. కేవలం ఆ ఐడి కార్డు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రయాణం ఖచ్చితంగా ఫ్రీ ఉంటుందని మాట కూడా అందరికి ఇచ్చి, ఇటువంటి సంతోషమైన దినంలో మీరంతా పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్న అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాను ఓడినంత మాత్రాన నైతిక విజయం కాంగ్రెస్ దేనని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల కేంద్రంలోని మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డబ్బు మద్యం పంచి గెలిచారని ఆరోపించారు. తాను ఓడినా ప్రజల మధ్యలో ఉండి 6 గ్యారెంటీలను దశల వారీగా పార్టీ అమలు చేస్తుందని తెలిపారు. సోనియమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో చిరునవ్వులు నింపేలా 6 గ్యారెంటీ పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు. అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ బట్టి ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సభను ఉద్దేశించి గిరియాల శ్రీనివాస్ గారు జిల్లా కార్యదర్శి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఈరోజు మరి ముస్తాబా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి గారు, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి అన్న గారు, అదేవిధంగా మరి విశిష్ట అతిథులుగా ఇచ్చేసినటువంటి గడ్డం నరసనరెడ్డి, కార్యకర్తలు, శ్రేయభిలాషులు, ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉండి కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీలు, తెలంగాణ శుభాకాంక్షగా తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరుణం లోపల ఇవాళ పండుగ రోజును ఈ రోజు మనం జరుపుకుంటున్నాం.
దానికి చాలా సంతోషంగా గర్వంగా మీరందరూ తెలంగాణ ఇచ్చినాక 2014 లోపల విధంగా మనం అన్నం తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ కాన్కరి ఇవ్వాలి. ఎన్నో సందర్భాల్లో ఎక్కడైనా మనం మాట్లాడిన రోజులు ఉన్నాయి. అదే దిశలో అయితే ఈ సిస్టమ్ డ్రామా ఆకుండా కలిగేది ఒక్కసారి మనం ఈ కార్యక్రమం కూడా తీసుకోవాల్సిన బాధ్యత పెద్దలు ఉంది. అలాగే ఇంతకుముందు ఇక్కడ శాసనసభ్యులుగా కూడా కేటీఆర్ కూడా చిరునవ్వుతో లేరని ఉద్దేశం కొద్దీ మళ్ళీ తల్లి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల బతుకుల్లో నేను చిరునవ్వులు నింపాలన్న ఉద్దేశం కొద్దీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చిన ఇవాళ ఇక్కడ మనం ఓడిపోవచ్చు. ఇవాళ ఓడిపోయినంత మాత్రాన నైతిక విజయం మనదే. ఎందుకంటే ఆయన ఏదైతే పంచను అన్నాడో, డబ్బులు పంచను అన్నాడో ఆ డబ్బులు పంచిండు. ఏదైతే మద్యాన్ని పంచను అన్నాడో ఆ మద్యాన్ని పంచిండు. అధికారాన్ని వాడనున్నాడో ఆ అధికారాన్ని ఇక్కడ వాడుకున్నాడు. ఇలా నయాన భయాన నానా యాత్రపడి ఇవాళ సాగు తప్పి కన్ను రుట్టపోయినట్టు ఇవాళ కేవలం అత్యవసర మెజారిటీతో 28,000 చిల్లర పైన మెజారిటీతో మాత్రమే గెలిచింది ఆయన. ఇవాళ అది ఒక గెలుపు అని చెప్పి ఆయన ప్రశ్నించుకోలేరు. ఆ గెలుపు ఒక గెలుపు కాదు. ఎందుకంటే ఇలా మనం కొట్లాడింది ఇక్కడ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ నుంచి 119 మంది అభ్యర్థులతో కొట్లాడినాం. కేకే మహేందర్ రెడ్డిను ఈ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా 119 మంది అభ్యర్థులను కొట్టాను. మనం ఒక్కరితో కొట్టాలి. ఇలా వేరే కాన్స్టిట్యూన్సీలో అందరూ ఒక్కొక్క అభ్యర్థులను కొట్టాడారు. మనం 119 అంటే ఒక రాష్ట్రంతో కొట్టాడడం ఎలా. ఎందుకంటే కేటీఆర్ నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని షాడో ముఖ్యమంత్రి అని చెప్పుకున్న కేటీఆర్ అగేన్స్ట్ మీరు అందరూ కూడా విరోచితంగా పోరాడారు. కాబట్టి ఇవాళ మనకు 60,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఇవాళ మనం ఓడిపోయామని చెప్పి ఎప్పుడు నిరాశపడేది లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ ఇలాకాలో సోనియా గాంధీ ఫ్లెక్సీకి అవమానం జరిగింది. సిరిసిల్ల పట్టణంలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చించివేశారు. గాంధీ చౌక్, అంబేద్కర్ చౌరస్తాలో సోనియా గాంధీ ఫ్లెక్సీలు రోడ్డు డివైడర్ కు కట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు బస్సులోనే సీఎం ప్రయాణం. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. బైంసాలో మహిళా డాక్టర్లచే మహాలక్ష్మి పథకం ప్రారంభం. మధ్యాహ్నం 2 గంటల నుండి మహిళలకు ఉచిత ప్రయాణం. వేములవాడలో ఘనంగా సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు. గోదావరి గనిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం ప్రారంభం. దవాఖానాలో ప్రారంభించిన పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్.
చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.